హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రేజల్ వర్బ్ డిస్కస్ చేద్దాం. అదేంటంటే కలిసిపోవడం. దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్తారు? మనం అంటూ ఉంటాం గదా! నేను అంతగా జనాల్లో కలవలేను. మా బ్రదర్ చాలా బాగా కలిసిపోతాడు. ఆ ఇద్దరు అక్క చెల్లెలకి అసలు పడదు. ఇలాంటివి ఎలా చెప్పాలి అనేది తెలుసుకుందాం. సో, ఇలాంటి సెంటెన్సెస్ చెప్పడానికి మనం ఒక ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చు. అదేంటంటే గెట్ అలాంగ్. సో, గెట్ అలాంగ్ అంటే ఏంటంటే, కలిసిపోవడం అని. అంటే, ఇఫ్ 2 ఆర్ మోర్ పీపుల్ గెట్ అలాంగ్ విత్ ఈచ్ అదర్, దే ఆర్ ఫ్రెండ్లీ టు ఈచ్ అదర్. దే లైక్ ఈచ్ అదర్ అని. అంటే, ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు గెట్ అలాంగ్ అవుతున్నారంటే ఏంటి? వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటున్నారు, అలాగే కలిసిపోయారు అని అర్థమొస్తుంది. సెంటెన్సెస్‌లో ఎలా ఉపయోగించొచ్చో చూద్దాం. ఎగ్జాంపుల్‌కి మా బ్రదర్ కొత్త వాళ్ళతో బాగా కలిసిపోతాడు. అందరితో బాగా కలిసిపోతాడు అని చెప్పాలనుకోండి. ఎలా చెప్పాలి? మై బ్రదర్ gets along well with everybody. ప్రతి ఒక్కరితోనూ చక్కగా కలిసిపోతాడు. అంటే గెట్ అలాంగ్. ఇక్కడేంటి హి గెట్స్ అలాంగ్ అంటే నేను అతని స్వభావం గురించి చెప్తున్నాను కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని ఉపయోగిస్తున్నా. లేదు నేను అతను కలిసిపోయాడు అని చెప్పాలనుకోండి అప్పుడేమంటాను? గాట్ అలాంగ్ అంటాను. గాట్ అంటే గెట్ యొక్క పాస్ట్ టెన్స్ గాట్. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో చెప్పాలంటే హాస్ గాటెన్ అలాంగ్ అని చెప్పాలి. పాస్ట్ పర్ఫెక్ట్‌లో చెప్పాలంటే హాడ్ గాటెన్ అలాంగ్ అని చెప్పాలి. ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో చెప్పాలనుకోండి మై బ్రదర్ ఈస్ గెట్టింగ్ అలాంగ్ విత్ ఎవ్రీబడీ. హి ఈస్ గెట్టింగ్ అలాంగ్ వెల్ విత్ ఎవ్రీబడీ. అందరితో బాగా కలిసిపోతున్నాడు అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు. సో, నెగెటివ్‌గా చెప్పాలంటే అంటే ఇద్దరికీ పడదు. వాళ్ళిద్దరూ కలవలేరు. అంటే ఫ్రెండ్లీగా ఉండలేరు అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? అప్పుడు మనం ఎగ్జాంపుల్‌కి ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎవ్వరు వాళ్ళకి ఎప్పుడు పడదు. అంటే కలిసి ఉండలేరు అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఎప్పుడు కొట్టుకుంటుంటారు అని చెప్పాలనుకోండి ఎలా చెప్పాలి? ద 2 సిస్టర్స్ డోంట్ గెట్ అలాంగ్ వెల్ అని చెప్పొచ్చు. లేకపోతే ఫైన్ అని గూడా చెప్పొచ్చు. అంటే వాళ్ళు కలిసి ఉండలేరు, కలవలేరు, ఎప్పుడు కొట్టుకుంటుంటారు. ద 2 సిస్టర్స్ డోంట్ గెట్ అలాంగ్ అంటే నెగెటివ్‌గా చెప్తున్నాం. పడదు వాళ్ళకి అని చెప్పండి. డోంట్ గెట్ అలాంగ్ అంటే వాళ్ళ స్వభావం గురించి. జనరల్‌గా పడదు అని చెప్పాలంటే దే డోంట్ గెట్ అలాంగ్. వాళ్ళ అసలు కలవలేరు అని చెప్పాలంటే దే కాంట్ గెట్ అలాంగ్ అంటే వాళ్ళ స్వభావాలు వేరే. దే ఆర్ క్వైట్ డిఫరెంట్. కాబట్టి దే కాంట్ గెట్ అలాంగ్. సో, అలా చెప్పొచ్చు. వాళ్ళిద్దరికీ ఇప్పటి వరకు పడలేదు. ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు అని చెప్పాలనుకోండి. లేదు ఆమె కానీ, అతను కానీ, అతని బ్రదర్ కానీ. హి అండ్ హిస్ బ్రదర్, హి అండ్ హిస్ బ్రదర్, హి అండ్ హిస్ బ్రదర్ హావ్ అంటే ఇప్పటి వరకు పడలేదు అని చెప్పాలంటే హావ్ నెవర్ గాటెన్ వెల్. ఆ ఇద్దరికి ఇప్పటి వరకు పడలేదంటే ఎప్పుడు కొట్టుకుంటూనే ఉన్నారు చిన్నప్పటి నుంచి అని. హి అండ్ హిస్ బ్రదర్ హావ్ నెవర్ అంటే హావ్ అని ఎందుకు అంటున్నాం? ఇద్దరిని చెప్తున్నాం కాబట్టి హావ్ అంటున్నాం. దే హావ్ నెవర్ గాటెన్ వెల్ విత్ ఈచ్ అదర్. ఫలానా వాళ్ళతో నాకు పడదు. నేను కలవలేను అని చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు? నేను ఎగ్జాంపుల్‌కి నేను మా చెల్లెలతో లేదు మా అన్నయ్య లేకపోతే మా వదినతో నేను ఎప్పటికీ కలవలేను అంటే మాకు పడదు అని చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు?
ఐ కాంట్ get along, really get along with my sister's హస్బెండ్. ఏదైనా కావచ్చు. ఎవరితో పడదో మనం చెప్పుకోవచ్చు విత్ అని చెప్పి ఇక్కడ మనం ఆ పర్సన్‌ని చెప్పొచ్చనమాట. ఐ కాంట్ రియల్లీ గెట్ అలాంగ్ లేకపోతే ఐ డోంట్ రియల్లీ అంటే అస్సలు బొత్తిగా నాకు పడదు అని చెప్పాలనుకోండి ఇలా చెప్పొచ్చు. గెట్ ఆన్ అని కూడా యూజ్ చేయొచ్చు మనం. సో జనరల్‌గా అడుగుతూ ఉంటాము హౌ ఈస్ యువర్ న్యూ జాబ్ అని. దానికి సమాధానంగా యెస్ నేను గెట్ ఆన్ అవుతున్నాను. లేదు ఇప్పుడిప్పుడే ఆ సిట్యుయేషన్స్‌ని నేను మేనేజ్ చేయడం నేర్చుకుంటున్నా అని చెప్పాలనుకోండి ఎలా చెప్పాలి? ఐ యామ్ గెట్టింగ్ అలాంగ్ ఇన్ మై న్యూ జాబ్ లేదు ఐ యామ్ గెట్టింగ్ అలాంగ్ ఇన్ మై జాబ్ అని కూడా చెప్పొచ్చు. అంటే నా జాబ్‌లో నేను మేనేజ్ చేయగలుగుతున్నా అని చెప్పడానికి ఐ యామ్ గెట్టింగ్ అలాంగ్ ఇన్ మై న్యూ జాబ్. కొత్త జాబ్‌లో నేను ఇన్ మై న్యూ జాబ్ అనాలి. ఇన్ మై న్యూ జాబ్. ఐ యామ్ గెట్టింగ్ అలాంగ్ ఇన్ మై న్యూ జాబ్. అంటే ఇప్పుడు నేను మేనేజ్ చేయడం నేర్చుకుంటున్నా. అంటే ఆ సిట్యుయేషన్స్‌ని ఎలా డీల్ చేయాలో నేర్చుకుంటున్నా అని చెప్పేటప్పుడు ఐ యామ్ గెట్టింగ్ అలాంగ్ ఇన్ మై న్యూ జాబ్ లేకపోతే ఐ యామ్ గెట్టింగ్ అలాంగ్ ఇన్ మై జాబ్ అని కూడా చెప్పొచ్చు. సో, ఇలా మనం గెట్ అలాంగ్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చు. ఎలా ఉంది? లేదు నీ రూమ్‌మేట్స్ ఎలా ఉన్నారు? అని అడిగారనుకోండి. యాహ్! ఐ యామ్ గెట్టింగ్ అలాంగ్ విత్ మై రూమ్‌మేట్స్ రియల్లీ వెల్. లేదంటే ఐ యామ్ గెట్టింగ్ అలాంగ్ ప్రిటీ వెల్ విత్ దెమ్. ఐ యామ్ గెట్టింగ్ అలాంగ్ రియల్లీ వెల్ లేదంటే మేము ఒకరికొకరు ఇద్దరు బాగా కలిసిపోతాం అని చెప్పాలనుకోండి. ఎలా చెప్పొచ్చు? వి గెట్ అలాంగ్ జస్ట్ ఫైన్ టుగెదర్. అంతా బాగా కలిసిపోతాము ఒకరికొకరు అని చెప్పాలనుకోండి. ఎలా చెప్పాలి? వి గెట్ అలాంగ్ జస్ట్ ఫైన్ టుగెదర్. అంటే జస్ట్ ఫైన్ అంటే ఇంకొంచెం ప్రెషర్‌తో చెప్పడం అన్నమాట. ఇంకా బలంగా చెప్పడం. బాగా కలిసిపోతాం అని చెప్పడానికి వి గెట్ అలాంగ్ జస్ట్ ఫైన్ టుగెదర్. సో, ఒకరికొకరు మేము బాగా కలిసిపోతామంటే వి గెట్ అలాంగ్ జస్ట్ ఫైన్ టుగెదర్ అని చెప్పొచ్చనమాట. అంటే ఏంటి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంటుంది మా మధ్యన అని. అతని రూమ్‌మేట్ చక్కగా కలిసిపోతున్నారు అని చెప్పాలనుకోండి. ఎలా చెప్పొచ్చు? జాన్ అండ్ హిస్ రూమ్‌మేట్ ఆర్ గెట్టింగ్ అలాంగ్ బెటర్. అంటే పర్వాలేదు బాగా కలిసిపోతున్నారు అని చెప్పాలంటే దే ఆర్ గెట్టింగ్ అలాంగ్ బెటర్ అని చెప్పొచ్చు. సో, ఇలా మనం గెట్ అలాంగ్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చు. ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఉపయోగించాం. ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ మనకు చాలా ఉపయోగపడతాయన్నమాట. ఎక్కడైనా మన వర్క్ ప్లేస్‌లో కావచ్చు, స్కూల్‌లో కావచ్చు, మన ఇంగ్లీష్‌ని వొకాబులరీని ఎన్హాన్స్ చేయడానికి కానీ, చాలా రిచ్‌గా అనిపించేలాగా మనకి ఇవి యూజ్ అవుతాయి. సో, వీటిని మీరు సొంత వాక్యాల్లో రాసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.